ఖైరతాబాద్ శోభాయాత్ర వడివడిగా సాగుతుంది. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తూ ఉన్నారు. శోభాయాత్ర వెహికల్ ముందు భక్తులు ఎక్కువగా గుమిగూడకుండా రెండంచెల్లో రోప్ పార్టీని ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఖైరతాబాద్ శోభాయాత్ర వడివడిగా సాగుతూ ఉంది. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులందరూ కూడా వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు. శోభాయాత్ర వెహికల్ ముందు భక్తులు ఎక్కువగా గుమ్మిగూడకుండా రెండంచెల్లో రోప్ పార్టీని ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం శోభాయమానంగా జరుగుతోంది. గల్లీల నుంచి గణేషులందరూ కూడా గంగమ్మ ఒడికి కదులుతూ ఉన్నాయి. మండపాల వద్ద వేలం పాటలు పూర్తయిన విగ్రహాలను అధికారులు దగ్గరుండి మరి శోభయాత్ర నిర్వహించేలా చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే చాలా విగ్రహాలు నిమజ్జనానికి బయలుదేరిపోయాయి. దాంతో దారులన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపే కదులుతూ ఉన్నాయి. రైట్, ఖైరతాబాద్ నిమజ్జనానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి అక్కడి నుంచి మా ప్రతినిధి రాణా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాణా, చూస్తూ ఉన్నాము ఆల్రెడీ ఖైరతాబాద్ వినాయకుడు అక్కడి నుంచి కదిలాడు, హుస్సేన్ సాగర్ వైపే దారి మళ్ళుతూ ఉంది. సో ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఫుల్లంతా జోష్గా కనపడుతుంది. నా వెనకాల చూడు, ఫుల్లంతా డీజే డాన్సులతో ఫుల్లంతా సో గణపతి బప్ప గణపతి బప్ప ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఫుల్లంతా ఇక్కడ మొత్తం అమ్మాయిలంతా కూడా ఫుల్ డాన్స్ జోష్ఫుల్ గా ఉన్నారు. చూడొచ్చు మనం ఎంత జోష్ఫుల్ గా డాన్స్ చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా చూస్తున్నాం. సో వీళ్ళంతా డీజే పాటలతో వీళ్ళంతా కూడా చూస్తున్నారు. సో మన ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఈ శోభయాత్ర పాలనకు చాలా సంతోషంగా ఉంటుంది. గత 20 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నాం. సో ఎట్లా ఉంది ఈసారి శోభయాత్ర? చాలా చాలా అంటే హ్యాపీగా ఉంది. కానీ వినాయకుడు వెళ్ళిపోతున్నాడు, చాలా బాధగా ఉంది. మాకైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేమందరం. చూస్తున్నారుగా మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మేమందరం. రాజ్ కుమార్ అన్నకి స్వాగతం సుస్వాగతం. సార్ కొంచెం చాలా త్వరగా తీసుకొచ్చారు, టైం ఇక్కడికి వచ్చేసాము. బట్ సో మనతో పాటు రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఏంటి సార్ ఈసారి ఫుల్ జోష్ఫుల్ కనపడుతుంది.
ఉద్దేశం అది చాలా హ్యాపీ ఉంది. ఆడుతూ పాటు వినాయక దగ్గరికి వెళ్తాం. సో అందరూ అలసిపోయారు తప్ప ఇందాక ఎందుకంటే మొత్తం దాదాపు 10 రోజుల రూపదీప నైవేద్యాలతో పూర్తి స్థాయిలో ఆరాధన చేస్తున్నటువంటి అందరూ కూడా ఇప్పుడు డాన్సుతో ఫుల్ మొత్తం డీజే సాంగ్స్తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఈ ప్రాంతం అంతా కూడా జోష్తో కూడా నిలిచినటువంటి నేపథ్యం మొత్తం అందరూ చూస్తున్నారు. ఫ్యామిలీస్తోనే వింటాలతో అందరూ వస్తున్నారు. సో ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ట్యాంక్ బండ్ అండి. ఎట్లా ఉంది ఈసారి మొత్తం? చాలా సూపర్ ఉంది, చాలా మంచి అనిపించింది. ఏంటి మీ అబ్బాయా? ఏంట్రా బాగుందా ఇక్కడంతా? ఎక్కడ పేరు ఏరెత్తుందా? ఎక్కడి నుంచి వచ్చావు? ఎలా ఉంది మొత్తం శోభయాత్ర? బాగుందా? బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏం పాటలు బాగున్నాయా? పాటలు బాగున్నాయా? సో ఈ డీజే సౌండ్స్ వల్ల ఎవరికి పెద్దగా వినిపించబట్టి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకసారి ముందుకెళ్దాం. చంటి బిడ్డలతో వాళ్ళందరూ వచ్చారు, చిన్న చిన్న పిల్లలంతా చేసుకుని వీళ్ళంతా కూడా మహిళలు స్వామివారి శోభయాత్ర చూడడానికి. సో ఒకసారి మనం ముందుకు కూడా వెళ్దాము. ఎందుకంటే అందరూ చాలా ఉత్సాహంగా డాన్స్ వేస్తున్నారు. ఇక్కడ యువత చూడొచ్చు మనం కొత్త డాన్స్. అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి ఇక్కడ ఉండదు? తమిళనాడు 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 నుంచి చూస్తాను. అవును. ఎట్లా ఉంది మొత్తం? అవును, సూపర్ మస్తుగా ఉంది. వీళ్ళంతా తమిళనాడు నుంచి వచ్చారు బాయ్స్. వాళ్ళు ఈ డీజే సాంగ్స్ కి సూపర్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ బస్సు ఏమవుతుంది. ఒక్కసారి మనం కొంచెం ముందుకి వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. సో మొత్తం చాలా అలసిపోయిన డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పాపం. సో ఎప్పుడు నిరంతరం కూడా వాళ్ళు ఇక్కడ ఎక్కడ జరుగుతున్నట్టు అన్నీ కూడా వారు పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి మనం బ్యాండ్ దగ్గరికి వెళ్దాం. ఈ బ్యాండ్ చాలా హైలైట్ ప్రతి ఏడాది. ఎందుకంటే చిక్కడపల్లికి సంబంధించిన చాలా సో ఈ నాయిస్ ఎక్కువగా రావడం వల్ల కూడా ఎదుటి వాళ్ళకి ఏమి వినిపించట్లేదు. అతిథి సమీపంలో మనకు ఖైరతాబాద్ భారీ వినాయకుడు ఇక్కడికి వెయిట్ చేస్తున్నాడు. మరి ఎందుకంటే మెయిన్ రోడ్లోకి మరొక 10-15 నిమిషాల్లో ఇక్కడికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అంతా కనపడుతుంది. రాణా, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, మీ దగ్గర విజువల్స్లో చూస్తూ ఉంటే కూడా ఆడవాళ్ళు కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల్ని తీసుకుని కూడా శోభయాత్రలో పాలు పంచుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సో చాలామంది ఉన్నారు కాబట్టి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చాలా డిసిప్లైన్గా చేసినట్లుగా కనిపిస్తోంది. సో అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్న దృశ్యాలు కూడా మేము చూస్తూ ఉన్నాము లైవ్లో. ఎలా ఉంది అక్కడ? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మన విజువల్లోనే వృద్ధులు గారు వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్తో వచ్చారు. ఫ్యామిలీస్తో వచ్చి స్వామివారికి సంవత్సరానికి వెళ్తుంది కాబట్టి హారతి పళ్ళంతో ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి స్వామివారికి హారతి పట్టడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఫొటోస్ తీసుకోవడం కానీ వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? తాజ్ ఎన్క్లేవ్ ఎదురుగుండానే. మేము ఈ సంవత్సరం వచ్చామండి ఇక్కడికి. అందరూ చూడడం చాలా సంబరంగా ఉందండి, చాలా ఆనందంగా ఉందండి. ఈ కోలాహలంతో మా మనసు ఉప్పొంగిపోతుందండి. అలా దేవుడు ఎదురుగుండా వస్తుంటే చాలా మాటల్లో చెప్పలేని అనుభూతి. వీధిలోనే వెళ్తుంది కాబట్టి ఆ ఫీలింగ్ తోటి ఎవరో నాకు ఉంటుంది. నిజంగా ఒక ఇంద్రలోకంలోనే దేవలోకంలోనే ఉన్నట్టుంది. సో మీరు చెప్పండి. నేను అనంతపురం జిల్లా గుంటకల్ నుండి వచ్చాను సార్. నిన్న వచ్చాను ఖైరతాబాద్కి. నేను దర్శనం కుదరలేదు, మళ్ళీ ఈరోజు వచ్చాను సార్. చాలా ఎక్సైట్గా ఉంది. ఫస్ట్ టైం రావడము ఖైరతాబాద్. ఈసారి అర్లీగా వెళ్తున్నాడు సార్ ఈసారి వినాయకుడు.
చాలా బాగుంది. పోలీస్ సిబ్బంది కానీ చాలా బాగా చూసుకుంటారు. అమ్మా నమస్తే, ఎన్నిసార్లు వచ్చి ఇప్పుడే వచ్చిందా? ఇప్పుడేనా? బాగుందా? అవునా? ఎందుకంటే మీ ఇంటి ముందు నుంచి వస్తుంది. అది నర్సాపురం, మా అబ్బాయి గారి ఇంటికి వచ్చాను. ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ ఖైరతాబాద్ వినాయకుని యొక్క శోభాయాత్ర చూడడానికి వచ్చారు. ఒక్కసారి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం, ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ ఈసారి భక్తులు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉండే సందడి ఏ ఒక్క రాష్ట్రంలో వేరొక క్యాపిటల్ సిటీలో ఉండదు. ఎందుకంటే బ్యాండ్ కానీ డీజేలు కానీ మొత్తం కూడా ఫుల్ జోష్లో నడుస్తున్నటువంటి సిచ్యువేషను. అయితే ఎప్పటికప్పుడు తొందరగా మూవ్మెంట్ చేయడానికి పోలీసులు చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఇంకొంచెం ముందుకెళ్తే క్రౌడ్ అనేది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు వేశారు కాబట్టి అక్కడంతా ఆగిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా జనరల్ పబ్లిక్ కూడా వాళ్ళని అలో చేస్తే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటున్నటువంటి బస్సు కాబట్టి మరి కాసేపట్లో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. టెలిఫోన్ భవన్కి అయితే ఒక 15 నిమిషాల్లో చేరుకోబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రానా.